So hey guys, welcome back to the new video. This is your RX46. So guys, ఈరోజు అయితే నా బర్త్డే అనమాట, ఆగస్ట్ 31st. కానీ మనకి సెలబ్రేట్ చేసుకోవడానికి పెద్దగా ఫ్రెండ్స్ లేరు, సెలబ్రేట్ కూడా చేసుకోబోయేది లేదు. సో మనసు కొంచెం బెజార్గా ఉంది. అందువల్ల మనం అలా ఒక జాలీ రైడ్ వెళ్ళేసేద్దాం. కొంచెం నేచర్స్ బాగుంటుంది. ఎలాగో మన డార్లింగ్ అయితే రెడీగా ఉంది. సో డార్లింగ్ అయితే తోడుకొని ఇప్పుడు మనం రైడ్ అయితే ప్రారంభిద్దాం. మీరు అడగచ్చు, లాస్ట్ వీడియోలో చూపించారు కదా మీ ఫ్రెండ్స్ని అని. వాళ్ళు అయితే అంటే వాడు ఉన్నాడు లేదనట్లేదు, కానీ వాడు ఇప్పుడు ఊరికి వెళ్ళాడు అనమాట. సో ఇక్కడ లేడు. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఒక్కడే ఉన్నాం కాబట్టి మనం ఎక్కడికి సెలబ్రేషన్స్ అనేది చేయబోయేది లేదు. సరే మనం బయటకు వెళ్ళేసి కలుద్దాం గైస్. సీ యూ. సో గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం మనమైతే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించామన్నమాట. మన బైక్లో ఇలా ఫుల్ ట్యాంక్ ఉంటే ఇంక అయిపోయాయి, ఫుల్ లాంగ్ రైడ్, జాలీ జాలీ ట్రిప్. ఇప్పుడైతే మనకి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఉంది, అయిపోయేదాకా తిరుగుదాం. బర్త్డే స్పెషల్ అదే. సీ యూ లేటర్ గైస్. హెల్మెట్ మౌంట్ క్లాంప్ అయితే తేలేదు, లేకపోతే నేను రికార్డ్ చేసేవాడిని. క్రేజీ ఫీల్ వస్తుంది గైస్ సౌండ్ అయితే. Okay, we'll see you later guys. అదేమి కనిపించలేదు అది. మన కుక్క పిల్ల అయితే పనుకోంది ఇప్పుడు. ఎంత క్యూట్గా పనుకోంది చూడు. ఉందిలే. సో గైస్, ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం అనమాట ఇంటికాడికి. ఇప్పుడు పప్పి ఎలా ఉందో చూద్దాం. ఇది బాగుందా పాపం గైస్. ఎన్నిసార్లు వెళ్ళిపోయాను తెలుసా బెంగళూరుకి వచ్చేకి. నాకు మ్యాక్సిమం ఒక 50-60 మినిట్స్ సరిపోద్ది అంతే, కానీ 3 hours వచ్చాను అనమాట దీనికోసం. అయ్యో, దీని డ్రెస్సింగ్ స్టైల్ చూడండి గైస్ ఎలా ఉంది. జర్మన్ షెపర్డ్ అంటే నెక్స్ట్ కమింగ్ సూన్ జర్మన్ షెపర్డ్ వస్తుంది. ఇది ఇంట్లో అమ్మ ఉంటుంది కదా, కొంచెం పెట్టిగా బాగుంటుంది. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కమెంట్ చేయండి పేరు ఏం పెడదామని.
గర్ల్ అన్నమాట. సో కామెంట్ చేయండి గర్ల్ నేమ్ ఏమి అని. సో గర్ల్ నేమ్ ఏం పెడదామని కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. నెక్స్ట్ వీడియోలో ప్లీజ్ రెఫర్ చేయండి ఏమన్నా నేమ్స్. సీ యూ లేటర్ నెక్స్ట్ వీడియో. ఓకే బాయ్ బాయ్ చెప్పు గైస్. బాయ్. అదో అక్కడ బాయ్ బాయ్ బాయ్. ఓకే సో గైస్ ఇప్పుడైతే మనము ఫస్ట్ అమ్మ దగ్గరికి పోయేసి దిష్టి తీపిద్దాం అనమాట. దిష్టి తీపిద్దాం. చూడి ఎట్లా ఉంది. సరే గాయస్ అలా ముందుకు పదా. నువ్వు పదరా ముందర నీకు తీసుకుని పదా. నీకు వచ్చేది కదా, నేను పొడవలేనే కదా. గాయస్ నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడైతే అమ్మ పక్కా తిడుతుంది. ఏం చేయలేదు. పెట్స్ లవర్ అనమాట. సో దీనికోసం తిట్లేగా తినాల్సిందే. ఇప్పుడు దిష్టి తీపిద్దాం ఫస్ట్. ఎందుకంటే చాలా మంది చూసింటారు కదా, ట్రావెల్ వేరే చేశాను. సో ఫస్ట్ అయితే దిష్టి తీపిద్దాము. అరే నేను బ్లూటూత్ పడింది కదా. ఇప్పుడు అమ్మని పిలుద్దాము, దిష్టి తీపిద్దాం అనమాట. ఫస్ట్ చూసాం రియాక్షన్ రాకుందాము. డోర్ ఓపెన్ అన్న ఉంది. మా 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 అమ్మ రియాక్షన్ ఇట్లుంటా. మా 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 రామా. అమ్మ పనుకోంది అనుకుంటా. పక్క తెలుసు కదా నా భూతే నా భవిష్యత్ అనేది. చిన్న చిన్న అమ్మ రియాక్షన్ కలవచ్చు. ఇది అయిపోతే ముందుకు రా ముందుకు రా. చూడు మన ఇంటికి ఆడబిడ్డలేదు మా, అందుకే ఆడబిడ్డ. నెక్స్ట్ అదేమో రెడ్ది తీసుకుదా స్టేబట్టి. నువ్వు ఎప్పుడే దానికి చుట్టూ వేరే అయినారు చూడే. జుట్టేసి ఫ్రాక్ వేసి ఇద్దరా అర్థం. సో గైస్ చాలా అంటే చాలా ఫుల్ హ్యాపీ. స్నానం చేయను దీనికి, స్నానం చేయను దీనికి. అన్ని స్నానము, మేకప్ లో, జుట్టులో, ఇంకా ఇంకా మేకప్ లో అంతా వదిలిపోయాడే బాబు. సో నెక్స్ట్ అన్ని వీడియోస్లోనూ ఉంటుందన్నమాట. నేమ్ మంచి నేమ్ అయితే రెఫర్ చేయండి. కొన్ని డేస్ గైస్ మళ్ళీ జర్మన్ షెపర్డ్ ఎంట్రీ అవుతుంది. నెక్స్ట్ జర్మన్ షెపర్డ్. ఇది క్యూట్, అది వైల్డ్. నెక్స్ట్ వైల్డ్ పప్పి రాబోతుంది. ఇప్పుడైతే వీడియో ఆన్లో ఉంది. కొంచెం ఇంకా బూతులు స్టార్ట్ కాలే. నెక్స్ట్ క్లాసు ఏమ్మా విన్నారా గైస్? నేను ఎప్పుడు వచ్చిన ఇంకా బాగా పెళ్లి చేస్తాడు. ఏయ్ హలో, పెళ్లి చేస్తారంట. హలో అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందా? ఎప్పుడైనా జర్మన్ షెపర్డ్ ఎత్తుకొచ్చి దానికి తెలిసి అవుతుంది. షేప్ బాగుంది కదా. అది ఇది వీడు పిల్లను జిట్ట ఒకటే సేమ్. నాకు తెలుసు అందరూ ఇది అంటారండి.
నెక్స్ట్ అంతా వెళ్ళిపోవాలి. నీకే పొట్ట. ఉండు 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 రే నీ కాలిమా నీ కాలిదా కాలు ట్రాక్ లో ఉండిపోయినాయే. సరేదా ఏయ్ తాగేది కాదు అదే. తాగుతాందేమే ఓకే సరే పోయిమా నేను వెళ్ళిపోయి ఇంకా పోయేదే ఇప్పుడు వెళ్ళిపోయింది ఇంకా నా ఉండు నిమిషం. ఓకే ఓకే ఇప్పుడు దీనికి కుడికాలు పెట్టి వెల్కమ్ చేద్దాం. కుడికాలు పెట్టు. ఇది రైట్ ఇంకోటి పదా పదా లోపలికే. ప్రాక్టీస్ ఎంత అది. సో ఓకే గైస్ సీ యూ నెక్స్ట్ వీడియో. మేబీ నాన్న వచ్చాక కొంచెం స్టార్ట్ అవుతుంది ఆ క్లాస్ కొంచెం కవర్ చేసేద్దాం. వీలైతే చూద్దాం. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్ గైస్. ఇప్పుడు వితౌట్ ఫ్రాక్ ఎలా ఉందో చూపిస్తున్నా చూడండి. సో హే గైస్ గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడైతే ఫస్ట్ టైం 6 గంటలకి లేచి వచ్చింది వాకింగ్ అన్నమాట. బయటికి తోడుకుపోవట్లేదు ఇప్పుడే, ఎందుకంటే కొన్ని రోజులు చిన్నపిల్ల కదా కొంచెం గ్రో అయ్యే వరకు బయటికి తోడుకుపోను. సో టెర్రస్ పైనకి వచ్చి వాకింగ్ చేపిస్తున్నా. అని అని అనిస్టే నా మాట అస్సలు ఏందో, దానికి ఏమి నచ్చితే అదే చేస్తుంది. ఇప్పుడు చూడు అని వస్తుంది. అని కమ్ నెక్స్ట్ లెవెల్ గైస్, నిజంగా నెక్స్ట్ లెవెల్ క్రేజీ. అని చూడండి నేను వస్తున్నా అనుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడు ఎట్లా వస్తుందో అని. గైస్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ. అని బై చెప్తావా? ఓయ్ అని బై. ఓకే గైస్ బాయ్. ఓ గైస్ మనమైతే ఇప్పుడు మన పప్పీకి కొంచెం షాపింగ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళే ఉండ్రి, కొంచెం బెటర్గా కొంచెం కాంప్లిమెంటరీ అంతా బాగొచ్చా. ఇప్పుడు వెళ్ళేసి దానికి చూపిస్తాం అది ఎలా ఏం రియాక్ట్ అవుతుందో అంటే. సో గైస్ మనమైతే ఇప్పుడు ఫుడ్ దానికి కావాల్సినవి అన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చాము. దాని రియాక్షన్ చూద్దాం. రెడీగా ఉంది. అయ్ అని అని ఇదో ఇవన్నీ నీవే. అయ్యి అని. సో ఇది కొంచెం ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయంట, సో రెఫర్ చేశారు. ఇది బాగా తింటే ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. సో మీకు తెలిస్తే మీరు కమెంట్ చేయండి గైస్, యాది బాగుంటుంది షాంపూ అండ్ ఫుడ్ ఎవ్రీథింగ్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కొంచెం నాకు చెప్పండి, నేను అది కంటిన్యూ చేస్తా. అయ్యి వద్దా ఏమి ఇది పెడిగ్రీ. ఓకే ఇద్దరా నీకు ఆట ఆడుకునేకి. చూస్తాను చూడండి క్యూరియాసిటీ. వాడేమో తెచ్చినాడు నాకే అని.
ఏమో కదా అంటే ఆడుకునేకి. పాపం వల్ల నేను సాయంత్రం అయితే వర్క్కి వెళ్ళిపోతా కదా, మధ్యాహ్నం వెళ్ళిపోతాను. ఉండేలే ఇంట్లో, ఇగో దీంట్లో ఆడుకో, మళ్ళీ వస్తా రాత్రికి. నీకే తింటాను తినేలేదు, ఆడుకుని నేను ఫస్ట్ తినేదేకుండా అదే పాపం. ఫోన్లో వచ్చినప్పుడు నవ్వు అయితే కదమ్మా, ఆవిడ కొరుకుతుంది. తినేదే ఫస్ట్ అదేగా. అది తినేది అనుకోదు పాపం, అందుకే వాసన చూసి. గైస్ మా నాన్నకైతే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఐటమ్స్ నెక్స్ట్ డే. అని అని ఇది దువ్వనే, ఇది నీకు షాంపూ, ఇదో నీ స్నాక్స్ అని, ఓ స్నాక్స్. ఓ అని ఇది ఇంకొకటి, ఇది ఇంకొకటి. నువ్వు అన్నీ ట్రై చేయి, నీకు ఏమైనా నచ్చితే అది మళ్ళీ కంటిన్యూ చేద్దాం మనము. ఓకేనా? బాయ్. చూ చూ. అని 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 దా నిజంగా నిద్ర కూడా ఉండట్లేదు. నైట్ వెళ్తే ఆఫ్టర్నూన్ 2:30కి ఇక్కడ నుంచి బయలుదేరితే వర్క్కి, నైట్ ఒక 1:32 అయిపోతుంది వచ్చేసరికి. తర్వాత ఇంకా మార్నింగ్ 6 o'clock or 5:30కి లేచి దీన్ని వాకింగ్ మీద తొడగిపోవాలా. మళ్ళీ వచ్చి పండుకుంటే నిద్ర రాదు ఫాస్ట్గా, మళ్ళీ ఒక 2-3 hours పండుకుంటే వచ్చావు. తర్వాత ఇట్లా నాకు తెచ్చి ఇది చేయప్పటికి ఈ టైం అయిపోద్ది, 1 o'clock అయిపోద్ది. ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి దాన్ని ఫ్రెష్ అప్ చేపించి చాలా ఉంది. ఓ కిరిపో, ఏమి చేయలేదు, పో కిరిపో. ఏ వాక్లేసుకు వెళ్ళిపోయింది అవి అను. వాక్లేసుకు వెళ్ళిపోతావే అను. ఎలా వేసుకుపోయినదాను తోడుకుపోవాలా అను. కుంకుమ పెట్టు దానికి. అని అవి ఏదా భలే ఉండవే. ఇక్కడ చూడే కొట్టాను, అట్లా పెట్టుకోండి. చాలా పెట్టద్దునా అని కుంకుమలో భలే ఉండవే. నువ్వు మొంగడిగలేదా అమ్మా, ఆడ ఇవే పండ్లే సరిపోయామ్మా. వద్దు నేను నీళ్ళు పోసుకొచ్చి మళ్ళీ పెట్టుకుంటా.